బీఆర్ఎస్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకులాలను కాంగ్రెస్ సర్కారు భ్రష్టు పట్టిస్తోంది. ఒకప్పుడు నిరుపేద చిన్నారుల బంగారు భవితకు పునాదులేసిన సంక్షేమ చదువుకు రేవంత్ సర్కార్ పాతరేస్తుంది. కేసీఆర్ హయాంలో వైభవంగా సాగిన రెసిడెన్షియల్ విద్య ఇప్పుడు సమస్యల కోరల్లో చిక్కి చితికిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఏ రెసిడెన్షియల్ స్కూల్ చూసినా ఏమున్నది గర్వకారణం. సంక్షేమ చదువు సమస్తం సమస్యల తాండవమే. నెలకు 2 సార్లు మటన్, వారానికి 2 సార్లు చికెన్తో గత బీఆర్ఎస్ సర్కారు గురుకులాల పిల్లల కడుపులు నింపేది. కానీ ఇప్పుడు అన్నంలో పురుగులొస్తే ఏరుకొని తినండని చెప్పే నిర్లక్ష్యం ఆవహించింది. పాలమాకుల కస్తూర్బా పాఠశాల ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. విద్యాశాఖ తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డికి చిన్నారుల కన్నీళ్లు కనిపిస్తలేవా? సర్కారుది నిర్లక్ష్యమా? నిరుపేదలను చదువుకు దూరం చేసే వ్యూహాత్మక కుతంత్రమా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ డ్రైవ్. సంక్షేమ చదువుకు కాంగ్రెస్ పాలన శాపంగా మారింది. తరగతి గదిలో చదువుకోవాల్సిన పిల్లలు రోడ్డెక్కే పరిస్థితి దాపురించింది. గత బీఆర్ఎస్ హయాంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన రెసిడెన్షియల్ స్కూళ్లు ఇప్పుడు దీనావస్థకు చేరుకున్నాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో గురుకులాలు గోసపడుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా పాలమాకుల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మనకెంత ఖరాబ్ ఉంది. మాకు క్లాసెస్ మంచిగా పెడతలేరు, ఫుడ్ మంచిగా పెడతలేరు. అసలు వాళ్ళు మంచి ఫుడ్ తింటారు, మాకేం చెడ్డ ఫుడ్ పెడతారు. మేము ఎలా తినాలి? మీ ఫుడ్ వాళ్ళని తింటారు, వాళ్ళకి జీతం వస్తుంది. వాళ్ళు వేరే ఫుడ్ అనుకుంటారు. వాళ్ళు చపాతీ వేసుకుంటారు, ఎగ్ కర్రీ వేసుకుంటారు, టమాటా కర్రీ వేసుకుంటారు, అన్ని వేసుకుంటారు. మాకేమో పురుగులు అన్న పురుగులేదు. అది కంప్లీట్ చేసి ఇంకా సాంబార్ ఏమో నీళ్ళు సార్ భరించుకోలేకపోతున్నాం సార్. కప్పు మాట విద్యార్థుల నిరసనలతో వెంటనే రంగంలోకి దిగిన బీఆర్ఎస్ నేతలు పాలమాకుల కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు అక్కడకు వెళ్తే చిన్నారులు కన్నీటి పర్యంతమయ్యారు. పురుగుల అన్నం పెడుతున్నారని కొందరు,
కూరలు సరిగ్గా పెట్టడం లేదని మరికొందరు, అడిగితే కొడుతున్నారని ఇంకొందరు చిన్నారులు దీనంగా విలపించారు. చిన్నారుల సమస్యలు చెబుతుంటే బీఆర్ఎస్ నేతలు సైతం భావోద్వేగానికి గురయ్యారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిల్లలను అక్కున చేర్చుకుని ఓదార్చింది. అన్నంలో పురుగులు వస్తాయా? అన్నం సన్నది రావట్లేదా? రాత్రి పూట కరెంట్ పోతుందా? రాత్రి కరెంట్ పోతే అదే పోతుంది. వారానికి 2 సార్లు చికెను, 4 సార్లు గుడ్లు, నెలకు 2 సార్లు మటన్. ఇది గత బీఆర్ఎస్ సర్కారు గురుకులాల్లో పిల్లలకు పెట్టిన ఆహారం. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. కస్తూర్బా పాఠశాల చిన్నారుల కన్నీళ్ల సాక్షిగా ఇది వాస్తవం. అన్నంలో పురుగులు వస్తున్నాయంటే ఏరుకొని తినండని చెబుతున్నారని పిల్లలు చెబుతున్నారు. ఇంతకంటే ఘోరం ఇంకేదైనా ఉంటుందా? ఇదేనా భావి పౌరులను తీర్చిదిద్దే పద్ధతి? ఇదేనా నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించే విధానం? అన్నంలో పురుగులు వస్తాయా? రోజు వస్తాయా? మీరు పురుగులు వచ్చినాయని అడిగితే ఏమంటారు? పురుగులు తీసేస్తే ఏమంటారు? అన్నంలో పురుగులు వస్తాయా? కప్పు ఏమో కప్పులో కూడా రాళ్ళు వస్తాయి మేడం. సాంబార్ వాటర్ పాలు కూడా వాటర్ 2-3 లీటర్లు ఒక 5 లీటర్స్ అయినా సైడ్ పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఛాయ్ అవుతుంది మేడం. టీచర్స్ వాళ్ళు టైంకి అస్సలు రారు. ప్రేయర్ బెల్ లోపు ప్రతి ఒక్క మేడంతో సహా ఉండాలి కదా మేడం. కానీ అస్సలు ఉండరు. 12 గంటలకు వస్తారు. 12 గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాకముందుకే పోతారు. వస్తుంది 12 గంటలకి ఇంకా లెసన్ కూడా చెప్పడానికి రారు. స్టాఫ్ రూమ్ లోనే కూర్చొని తిని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి 3 అయిందంటే చెప్తారు. 4:30 దాకా కూడా అస్సలు ఉన్నారు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారని మమ్మల్ని చెప్తారు. బయాలజీ మేడం ఏమో క్యాస్ట్ గురించి మాట్లాడతారు. మీరు లంబడోళ్ళు, ఎస్టీఓలు, ఎస్సీ అని మాట్లాడుతుంది. మీరు స్మెల్ వస్తుంది వాటర్ చేయరా అని అంటది. స్నానం చేయరా అంటే మేము ఒకటి డ్రెస్ ఒక డ్రెస్ కూడా వారంలో ఒకసారి ఉప్పుతాం. దానికి స్టిచ్ చేసుకోవడానికి పాలమాకుల కస్తూర్బా పాఠశాల చిన్నారుల కష్టాలను చూసిన మాజీ మంత్రి హరీష్ రావు సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ సీఎం అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సర్కారు నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖను, సాంఘిక సంక్షేమ శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. సోషల్ వెల్ఫేర్ కూడా ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఇలా మీరే మంత్రి దీనికి. మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఆర్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. యు ఆర్ ఫెయిల్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు. నువ్వు మాటలు కాదు, యాక్షన్స్ కావాలి. పిల్లల గురించి ఆలోచన చేయి. ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం, ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం,
ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడతామని ఆలోచన చేస్తున్నావు. పాలన వదిలిపెట్టినావు, నేల విడిచి సాయం చేస్తున్నావు. నువ్వు చేయాల్సిన పని గా పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు, పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయి. నువ్వు ఆ పని చేత కాదు. మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు, అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు. పాలన గాలికి వదిలేసినావు. నువ్వు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరువు, ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటినీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కస్తూర్బా పాఠశాల చిన్నారుల కన్నీళ్లు చూస్తుంటే మనసు తరుకుపోయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తరగతి గదిలో చదువుకోవాల్సిన పిల్లలు రోడ్డెక్కి ధర్నాలు చేయడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి ప్రబల నిదర్శనమన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో గురుకులాలు విజయవంతంగా నడిచాయన్నారు. 8 నెలల కాంగ్రెస్ పాలనలో అంతా తారుమారైందని విమర్శించారు. గురుకులాల విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారి సమస్యల పట్ల పోరాడుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉన్నాయి, ఏడ్చేస్తున్నారు, దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు. మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో, మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి, పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి, సాంబార్ నీళ్లు లాగా ఉన్నది. అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలిబుచ్చుతా ఉన్నారు. పాఠాలు సరిగా చెప్పడం లేదు, అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు. అటు విద్య లేదు, ఇటు భోజనము లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు. 6వ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు, ఇంకా 2వ జత బట్టలు రానే లేదు అని చెప్పి 6వ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు. బుక్స్ కూడా పార్ట్ 1 పార్ట్ 2లో ఒకరికి పార్ట్ 1 ఇచ్చి ఇంకొకరికి పార్ట్ 2 ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు. పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు. బట్టలు రావు, పుస్తకాలు రావు, కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు. ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు. మీరు ప్రతిరోజు కోడిగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు 2 రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు. అది కూడా ఆ కోడిగుడ్డు కూడా నీళ్లు వాసన వస్తుంది, మేము తినలేకపోతున్నాము అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను, ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గురుకులాలను గాలికి వదిలేశారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. విద్యాశాఖను అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ కనీసం సమీక్ష కూడా ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు. గురుకులాల గురించి అసెంబ్లీలో అడిగినా సమాధానం లేదని ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా పాలమాకుల పాఠశాలను సందర్శించిన ఆమె అక్కడి చిన్నారులకు ధైర్యం చెప్పారు. సమస్యల పోరాటంలో బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి చెప్తుంటారు కేసీఆర్ గారు నిశాన చేర్పేస్తున్నారు. గురుకులము అనగానే కేసీఆర్ గారు నిశాన కనిపిస్తున్నట్టుంది. బట్ అన్నింటినీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి పిల్లల్ని అనే ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అసెంబ్లీలో మేము అడిగితే కూడా కనీసం సమాధానం లేదు. ఎందుకంటే అసెంబ్లీలో కూడా అడిగినాం, ఇట్లా జరుగుతుంది గురుకులాలలో, హాస్టల్స్లో ఇట్లా జరుగుతూ ఉంది, దయచేసి స్పందించండి అని ప్రభుత్వాన్ని అడిగితే నిమ్మకు నీరెత్తినట్టున్నారు. పిల్లలే పసికూనలు అన్యం పుణ్యం తెలియని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత బాధ ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉంటారు. దయచేసి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి విద్యాశాఖ మీద దృష్టి పెట్టి పేద పిల్లలే హాస్టల్స్కి వస్తారు, పేద పిల్లలే గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు, దాని మీద దృష్టి పెట్టి చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను. నల్గొండలో కూడా హాస్టల్లో ఎలుకలు కొరుకుతున్నాయని స్పందన లేదు. ఈరోజు పాలమాకుల పిల్లలు రోడ్డు పైకి వచ్చినారు. ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. గత బీఆర్ఎస్ హయాంలో గురుకులాలకు మహర్దశ తీసుకురావడంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది కీలక పాత్ర. కేసీఆర్ హయాంలో బృహత్తర ఫలితాలు సాధించిన గురుకులాలు ఇప్పుడు పతనావస్థకు చేరుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఉంటున్న ఖైదీపై ఈ ప్రభుత్వం రోజుకు 83 రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. కానీ గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థిపై కేవలం 36 రూపాయలే ఖర్చు చేస్తోంది. విద్యార్థులను విస్మరిస్తున్న అనడానికి ఇదే నిదర్శనమని ఆర్ఎస్పీ విమర్శించారు. చాలా బాధాకరమైన విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు తెలంగాణ జైళ్లలో ఖైదీలకు ప్రతిరోజు ఒక్కొక్క ఖైదీ మీద ప్రభుత్వం 83 రూపాయలు ఖర్చు పెడుతున్నది. తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈరోజు
తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద కేవలం 36 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. నేరాలు చేసి జైళ్ళల్లో మగ్గుతున్న ఖైదీలకేమో 83 రూపాయలు పెట్టి మంచి తిండి పెడుతున్నారు. మీరు పెట్టండి, అది కరెక్షన్ సర్వీస్, సంస్కరించే సంస్థ కాబట్టి మీరు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి భవిష్యత్తు విద్యార్థులు, వాళ్ళకు మాత్రం కేవలం 36 రూపాయల 75 పైసలే ఇస్తున్నారు రోజుకు. ఖైదీకేమో 83 రూపాయల తిండి పెడుతున్నారు, విద్యార్థికేమో 36 రూపాయల 75 పైసల తిండే పెడుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెయ్యి ఇచ్చేవాళ్ళు విద్యార్థులకు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, వారానికి 5 సార్లు ఎగ్స్, రాగి మాల్ట్ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు, సాయంత్రం పూట స్నాక్స్. ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయిందయ్యా అంటే 3 సార్లు చికెన్ ఇవ్వడమే గగనం. ఆ చికెన్ ఇవ్వాలంటే 3 సార్లు ఎగ్గు బంద్ చేయాలి. ఇప్పుడు నెలకు 2 సార్లైనా మటన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒక్కసారి కూడా మటన్ ఇచ్చే పరిస్థితి గురుకుల పాఠశాలలో లేదు. ఇది పరిస్థితి. ఇక గురుకులాలపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. నిరుపేదలకు నాణ్యమైన విద్యను దూరం చేసే దిశగా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన అవమానించారు. అసలు రెసిడెన్షియల్ విధానంపై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. గతంలో ఆయన సెమీ రెసిడెన్షియల్ పాట పాడినప్పుడే సర్కారు కుట్రలపై అనుమానం కలిగిందన్నారు. ఊహించినట్లుగానే ఇప్పుడు రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లను భ్రష్టు పట్టిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి తెలంగాణలో గురుకుల విద్యాలయాల్లో దాదాపుగా మరి కేసీఆర్ గారి హయాంలో గురుకుల విద్యాలయాలు 250, 300 నుంచి 1000 దాకా గురుకుల విద్యాలయాలు పెంచి దేశంలోనే గురుకులాలను ఒక అత్యున్నత విద్యాలయాలుగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక రోల్ మోడల్గా తయారు చేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రతీకారణ పాలనను ఎందుకంటున్నామంటే గురుకులాలను పూర్తిగా విస్మరించిండ్రు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు ఆ శాఖ మంత్రి ఎవరో ఎవరికీ తెలియదు, అసలు ఆ శాఖలకు మంత్రులే లేరు. మరి అధికారులు ఇష్టారాజ్యంగా నడిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క గురుకులం ఒక్కొక్కలాగుంటున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి గురుకులాలలో ఏం జరుగుతుందనేది అసలు తెలియదు. తెలిస్తే ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ అనే మాట మాట్లాడరు. గురుకులాల్లో కూడా అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు ఉంటారన్న విషయం ముఖ్యమంత్రి గారికి తెలియకపోవడం నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ప్రతి గురుకులాల్లో కూడా ఎస్సీ గురుకులం అంటే ఎస్సీ గురుకులాల్లో కూడా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఎస్టీ గురుకులం అంటే ఎస్టీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. మైనారిటీ గురుకులం అంటే మైనారిటీలు కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు. బీసీ వెల్ఫేర్ అంటే బీసీలే కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారన్న కనీసమైన జ్ఞానం కూడా మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు లేకపోవడం అనేది, మరి ముఖ్యంగా విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి గారికి దీని మీద అవగాహన లేకపోవడం అనేది విద్యా వ్యవస్థ మీద ఉన్న వారికి ఉన్న శ్రద్ధను మనకు చూపిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల దీనావస్థ వెనుక సర్కారు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ నిర్లక్ష్యం వ్యూహాత్మకమైన అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నిరుపేదల పాలిట వరంగా మారిన ఇటువంటి గురుకుల విద్యా విధానంపై రేవంత్ సర్కారు కుట్రలు చేస్తున్నదా అనే సందేహాలకు తలెత్తుతున్నాయి. గతంలో ఒక వేదికపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సెమీ రెసిడెన్షియల్ వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తున్నాయి. గురుకులాల వల్ల కుటుంబంలో సంబంధాలు దెబ్బతింటున్నట్లు నివేదిక వచ్చిందని గతంలో రేవంత్ రెడ్డి సెలవిచ్చారు. భవిష్యత్తులో ఇది సామాజిక రుగ్మతగా మారే ప్రమాదమూ ఉందన్నారు. తమ ప్రభుత్వం సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చినా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల వాళ్ళ పేదరికం వల్ల అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ బీసీ వెల్ఫేర్ పాఠశాలలో సమస్యలు తాండవం చేస్తున్నాయి. నాసిరకం భోజనంపై ప్రశ్నించిన పాపానికి విద్యార్థులను ప్రిన్సిపల్ సహా అక్కడి అధికారులు వేధించారు.
దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. సమస్యలపై నిలదీస్తే బెదిరించిన ప్రిన్సిపాల్ను వెంటనే తొలగించాలంటూ వారు డిమాండ్ చేశారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని దాదాపు 50 మంది విద్యార్థులు అక్కడే బైఠాయించారు. రెవెన్యూ, పోలీసు అధికారులు నచ్చజెప్పడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. మంచిర్యాల జిల్లాలో ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుకు గదుల్లో కనీసం బల్లలు కూడా లేకుండా విద్యార్థులు గోసపడుతున్నారు. డైట్ బిల్లులు పెండింగ్లో ఉండడంలో అరకొర వంటలతో కాంట్రాక్టర్లు మమ అనిపిస్తున్నారు. అర్ధాకలితోనే విద్యార్థులు చదువు వెల్లదీస్తున్నారు. చెన్నూరులోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెచ్చులుడుతున్నపై పైకప్పులు శిథిలమైపోయిన భవనాల్లోనే గురుకులాలు నిర్వహిస్తున్నారు. ఇక వందలాది మంది విద్యార్థులకు సరైన మరుగుదొడ్లే లేవు. పారిశుద్ధ నిర్వహణ లేక దుర్గంధభరితమైన పరిసరాల్లో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.